ఫస్ట్ పని ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చారు, సంక్షేమం చాలా బాగా చేశారు. 40 లక్షల పైచీలకు పెన్షన్స్ ఇచ్చారు. దాంతో ఏమైందంటే కొంత క్యాష్ రొటేషను, ఆత్మగౌరవంతో బతికేటటువంటి అవకాశము ఒంటరి మహిళలకు ఫస్ట్ టైం అండి దేశంలో ఇచ్చింది. సో దాంతో మంచి జరిగింది. 40 లక్షల మంది పేద ప్రజలకు ఇచ్చినప్పుడు ఒక 4 లక్షల మంది ఉద్యమకారులకు కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అంటే వాళ్ళు కోరుకున్నది గుర్తింపు, నాకు 2000 పెన్షన్ ఇచ్చావు, 1000 ఇచ్చావు అని కాదు, మేము తెలంగాణ ఉద్యమకారులం, మాకు పెన్షన్ వచ్చి ఉంటే ఎంత సో 40 lakh నార్మల్ పీపుల్ చేసినప్పుడు ఒక 4 lakh తెలంగాణ ఉద్యమకారులకు సపరేట్గా ఉద్యమకారుల పెన్షన్ అని పెట్టి ఉంటే ఆత్మగౌరవం ఉండేది. సామాజిక తెలంగాణకు తొలిమెట్టే ఆత్మగౌరవం కదా. నేను అనేది అది మిస్ అయ్యాం మనం. ఆ సాఫ్ట్ పవర్ అనేటటువంటిది మిస్ అయ్యాం. ఎంతసేపు ఆకాశాన్ని చూసుకుంటూ ఇది చేయాలి, అది చేయాలి, ప్రాజెక్ట్ కట్టాలి, ఓకే, ఆల్ దట్ ఈస్ ఫైన్. నువ్వు ప్లేట్లో బిర్యానీ పెట్టి అవమానం చేసి ఎట తింటాడు తినేటోడు? ఎవరికైనా, ఎంత పేదవాళ్ళకైనా, ఎంత ఆకలి ఉన్నా సరే, మొత్తం విస్తర్ నిండా వడ్డించి ఉంచాం అనుకో, ఎడ తింటాడా? తినడు కదా. సో అట్లా ఫీల్ అయ్యారు చాలామంది. మీరు ఇస్తున్నారు కరెక్టే, కానీ ఇదేంటి యారగెన్స్ ఏంటి, అసలు ఇట్లా నెగ్లెక్ట్ చేయడం ఏంటి, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి, కలవకపోవడం ఏంటి, ఇట్లాంటి వాటిలలో చాలా హట్ అయ్యారు చాలామంది. తప్పితే ఏదో డెవలప్మెంట్ తక్కువైందని అట్లని కాదు. సో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి ఉండాలనే కోరుకున్నాము. దానికి తొలిమెట్టే ఆత్మగౌరవం సామాజిక తెలంగాణ సాధించడానికి. దానికోసం మేము ప్రయత్నం. అసలు మీరు ఎందుకు అక్కడి నుంచి వాకౌట్ చేశారు? అక్కడే ఉండి పోరాడాలి కదా. ఎస్, నేను కూడా నాది ఇదే బ్లడ్, నాది ఇదే ఒక నినాదం, నేను ఇదే ఆలోచనతో వచ్చాను అని చెప్పి అక్కడ మీ రైట్ వాయిస్ అని అనేది గట్టిగా అక్కడే నిలదీయాల్సింది కదా. అంటే ఇప్పుడు మీరు ఒక మాట తప్పుగా చెప్తున్నారు. నేను వాకౌట్ చేయలేదు అంటే వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు, దాని మీద మీరు పోరాడాలి కదా. నో, నేను అనేది అదే, నన్ను సస్పెండ్ చేయడము అని అంటే నా 20 ఏళ్ళ వర్క్ను అవమానం చేయడమే. పార్టీ వ్యతిరేక కార్యకలాపం అంటే ఏంటండి? ఒక దగ్గర అవినీతి జరిగింది, కేసీఆర్ గారి పేరు సిబిఐలో వచ్చింది, నాకు ఆవేశం ఉండదా? నా తండ్రి కదా, కాళేశ్వరం ప్లస్ మా బాస్ కదా, ఎంటైర్ తెలంగాణ ఉద్యమం ఆయన మీద డిపెండ్ అయింది కదా. ఆయన మీద ఒక నింద పడిందంటే తెలంగాణ మొత్తం మీద పడ్డటని నేను నమ్ముతున్నాను. అట్లా జరగడానికి లేదు కదా. ఎట్లా జరిగింది? కొంతమంది వల్ల జరిగింది. ఆ కొంతమంది ఎన్ని కథలు చెప్పినా ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో చూపిస్తాను నేను. కొంతమంది వల్ల పార్టీకి నష్టం జరిగింది. వాళ్ళనే దగ్గర పెట్టుకుంటాము, మిగతా వాళ్ళంతా మీరు నిజం చెప్పేవాళ్ళు, నాకు అవసరం లేదు అన్నట్టే కదా పార్టీ నన్ను సస్పెండ్ చేసిందంటే. ఇంకా నిజం చెప్తే భరించలేము, క్రిటిసైజ్ చేస్తే భరించలేము అంటే పార్టీ ఎట్లా నడుపుతాం? ఇప్పుడు రేపు పొద్దున్న నాకు జాగృతి నుండి 100 ప్రశ్నలు వస్తాయి, నువ్వు భరించాలి, చెప్పాలి, భరించాలి, చెప్పాలి, ముందుకు పోవాలి. కానీ చెప్పిన వాళ్ళ బయటికి తీసేస్తా అంటే కాదు కదా. ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేశారు? ఆనాడు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్య గారిని తీసేశారు. దళితుడు, అడగలేడు. ఈటల రాజేందర్ని తీసేశారు. తీసి మళ్ళీ మన పార్టీయే క్యాంపెయిన్ చేస్తుంది, మన టీ న్యూసే వార్తలు వేస్తుంది. నన్ను తీసేశారు, మళ్ళీ మన టీ న్యూసే వార్తలు వేస్తుంది. అంటే ఒక మహిళ అయినా, ఒక బీసీ అయినా, ఒక దళిత అయినా తీసిపడేస్తారు. ఆరోపణలు వేరే వాళ్ళ మీద రాలేదా? మాధవరం కృష్ణారావు మీద ఆరోపణలు లేవా? 100 మంది మీద ఆరోపణలు లేవా? నేను చెప్తూ వస్తున్న పేర్లన్నింటిలో ఆరోపణలు లేవా? ఎందుకు తీసేయారు మరి? ఏంటి ప్రాబ్లం? పార్టీ సస్టైన్ కాదని అనిపిస్తుందా, లేకపోతే మాకు చేత కాదని అనిపిస్తుందా? సో నాకు వీలైనంత నేను కూడా చేస్తాను కదా. నేను చేయగలిగేది నా స్టాండ్, నేను ప్రజలకు వెళ్ళి నేను కూడా చెప్పుకుంటాను కదా. ఈటల రాజేంద్ర అన్నను ఓడించడానికి మొత్తం అందరం కలిసి ప్రయత్నం చేసినాం కదా, గెలిచినాము. ఎందుకు ఓడిపోయినాము? ఎందుకంటే ప్రజలు చూస్తారు, అర్థం చేసుకుంటారు. ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారని. ఇవాళ నన్ను ఒంటరిగా చేసి ఇబ్బంది పెడుతూ చూస్తున్నారు కదా ప్రజలు కూడా. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారా అండి? నేను బతుకమ్మలు పెట్టుకొని కాలుకి బల్పం కట్టుకుని ఊరంతా తిరిగితే ఎందుకు? పాటలు వచ్చినాయి కదా మీ బతుకమ్మకి వ్యతిరేకంగా. ఏం చెప్పమంటారు? నేను అదే అన్న కదా, అన్ని భరించాం మనం పార్టీ కోసం, ఫ్యామిలీ కోసం. ఇవాళ అవన్నీ కనబడట్లేదు, తీసవతలు పడేస్తే ఏం అడగరు అనుకుంటే నా పని నేను చేస్తాను. మీ వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనేది బాగా ఆరోపణలు వస్తున్నాయండి. ఏం రావట్లేండి, వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అన్ని, వీళ్ళే క్రియేషన్. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, నీ వాళ్ళు ఓడిపోయావు, నువ్వు కాంగ్రెస్తో కలిసి చేస్తున్నావు, ఇంకో 2 రోజుల పోయి నువ్వు బీజేపీతో కలిపి చేస్తున్నావు అంటారు. నేను నిజానికి రేవంత్ రెడ్డిని తిట్టినంత ఇట్లా ఎవరు తిట్టలే. బీజేపీ కన్నా తక్కువ నేను కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే బీజేపీ వాళ్ళని చేసి వేస్ట్, వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ స్టేక్ లేదు, వాళ్ళు మనకేం చేసేది లేదు. నేను టార్గెటే కాంగ్రెస్ని చేస్తున్నా. మీరు నా ప్రెస్ మీట్లు చూస్తుంటే కంప్లీట్గా నేను అడుగుతున్న ఒక్కొక్క క్వశ్చన్ కాంగ్రెస్నే. మధ్యలో వీళ్ళు దూరిపోయి నువ్వు కాంగ్రెస్తో ఉన్నావు అని వీళ్ళకి ఏం అవసరం? ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు చక్కగా చేసి ఉంటే ఎప్పుడో వచ్చేటి కదా ఇవన్నీ. ఇప్పుడు నేను ఒక బీసీ హాస్టల్ వెళ్ళానండి, దారుణంగా ఉంది పరిస్థితి. నేను కాంగ్రెస్నే క్రిటిసైజ్ చేశాను డైరెక్ట్గా. ఎస్, బీసీలను మీరు మోసం చేశారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఈ పిల్లలకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వట్లేదని. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి పోయి చూడొచ్చు కదా, వాళ్ళ కళ్ళు కనబడట్లేదా?
అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు లేరా? అది వదిలిపోయి నా మీద ఏడుస్తేం లాభం? నా వెనక ఎవరూ లేరు, నా వెనక ఓన్లీ తెలంగాణ ప్రజలు ఉన్నారు. నా పంతం, నా పట్టుదల, నా మొండితనం ఉంది. చివరగా మీరు పెట్టుకున్న వాచ్ దగ్గర నుంచి మీరు ఎత్తుకున్న బతుకమ్మ వరకు అన్నీ కూడా విమర్శలు పాలవుతున్నాయి ఎందుకు? ఏమో, నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తానేమో అని నాకు తెలియదు. ఎందుకంటే నేను బతుకమ్మ చేసిన కాస్ట్లీ వాచ్ పెట్టుకున్నారా? పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకోమండి? సంపాదించుకున్నాం కష్టపడి. నేను ఆ రోజు కూడా అదే చెప్పా, 100% నువ్వు సంపాదించు, కష్టపడి ఎంజాయ్ చేయి లైఫ్, ఉద్యమంలో కష్టపడు, ఫలాలు అనుభవించు. నువ్వు కష్టపడకుండా ఇంట్లో కూర్చొని నాకు ఫలాలు కావాలని అయినదో అంటే కాదు కదా. నేను 50th డే అనుకుంటాండి జనం బాటలో, నాట్ ఎ సింగిల్ డే రెస్ట్. ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటే ఇదే పని, మళ్ళీ ఊరికెళ్ళి అంటే నేను ఏదైనా టాస్క్ తీసుకుంటే అట్లా చేస్తా. నేను బిజినెస్ చేసినా అట్లనే చేస్తా, నేను పాలిటిక్స్ చేసినా అట్లనే చేస్తా. అంత దమ్ము ఉండాలి చేయడానికి, బేసిక్గా వర్క్ చేసే. కేసీఆర్ గారి కంటే కేటీఆర్ గారి కంటే కూడా పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు కవిత గారు అని చెప్పి కృష్ణారావు గారు. ఆయన ఏమన్నా అనుకోనండి, నేనేమంటున్నా, నా వెంట 3 ఏళ్ళు ఈడీ సిబిఐ పడింది. నేనేమన్నా అక్రమం చేసి ఉంటే నన్ను వదిలిపెట్టేవాళ్ళండి? మీరు ఆలోచించండి. ఇవాళకి కూడా బీజేపీ నన్ను వదిలిపెడుతుందా? నేనేమన్నా తప్పు చేస్తే? కాంగ్రెసే కదా ఉంది, నన్ను వదిలిపెడుతుందా? పోనీ బీఆర్ఎస్ ఉంది, మీరు ఎక్స్పోజ్ చేయండి, పెట్టండి, ఏముంది నా మీద పెట్టండి కదా, నాకేముంది. చివరిగా మీ పెట్ పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారు అని అంటున్నారు. చిల్లర మాటలండి, నేనేం చెప్పను. ఇంకా ఇంతకన్నా దిగజారుడు మాటలు ఈ ప్రపంచంలో లేవు. నా మీద వచ్చిన అలిగేషన్కి పాపం ఆ గుడ్డి కుక్క అండి, ఆ గుడ్డి కుక్క కూడా అంతగానం భయపడితే ఎట్లా? దానికి కళ్ళు కనపడవు, నాకు పిల్లలాగా అది. దాని మీద కూడా మాట్లాడితే ఇక అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తుంది, నేను చేసేదేం లేదు. ఈ గుడ్డి కుక్కకి అంత భయపడుతున్నారని ఉల్టా ట్రోలింగ్ అవుతుంది వాళ్ళ మీద. వాళ్ళ ఇష్టం, మరి అది వాళ్ళు చూసుకోవాలి. ఇక నుంచి మీ ఎజెండా ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? మేడం మీకు మళ్ళీ గుర్తు చేస్తాను నేను, నా ఎజెండా లాస్ట్ 20 years